హాయ్ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నా ప్రోగ్రాం చూడడానికి వచ్చిన మీ అందరికీ నమస్తే. నేను రవీంద్ర సూరి. నా ప్రోగ్రాం నామాల మతలబ్ ఏందో చెప్పాలా. ఈ దునియాలో ఒక్కో తీరు ఉంటుంది. అరే కొన్ని ఎరుకున్నట్లే ఉంటాయి. ఏందని గట్టిగా అడిగారనుకో నూరల్ల పెడతాం. కొన్ని అస్సలు తెలియదు, కానీ ఇగరంగా ఇప్పి చెప్పారనుకో ఓస్ గింతేనా అని మళ్ళా నూరల్ల పెడతాం. చూసిర్రా, ఒక్కో పాలి ఇటువంటి అడిగినామనుకో తెలియకపోతే ఓస్ ఇది కూడా తెలియదా అనుకుంటారేమో అని సచ్చే సావస్తుంది. ఇగో నేను ఇప్పుడు ఒకటి అడుగుతా, మీకు ఎరికేనేమో చూడండి. ఆపాల గోపాలం ఎరికే 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 అగా భాష 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 అన్నట్లు 3 సార్లు అంటారే. ఆపాల గోపాలం అంటే మున్పటి గోపాలి వెంకటేష్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా తీశారు, గోపాల అని. అంటే వీళ్ళు కూడా ఇద్దరు అయింది ఆపాల గోపాలం అని. లేదంటే పొడకంటి శ్యామ్ సుందర్ ఒక చెక్క మీద మేకులు దించి గల్వట్ల దర్వాజా పక్క బండి ఎలాడదీస్తారు కదా, ఇంటి పేరుతో సహా. మనిషి పేరు రాయట్లా ఇది. ఎవ్వరికి దోచినట్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆపాల గోపాలం అంటే. కానీ ఆపాల గోపాలం అంటే అందులో మొదలవు ఉంది. అదేందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బాలుడు అంటే బుడ్డ పిల్లగాడు. తర్కశాస్త్రం ప్రకారం కల్లా కపడం తెలియని పిల్లగాడు అంటే ఏమీ తెలియనివాడు అని అర్థం. మరి గోపాలం అంటే అదే మన యాదవుల చుట్టం శ్రీకృష్ణుడు. ఆయనకేంటి అరచేతులు చూసుకుంటే విశ్వం కనపడుతుంది. అంటే అది జియో సిమ్ ఉన్న సెల్ అనుకున్నారు, నిజంగానే ఆయనకు విశ్వం కనపడుతుంది. అంటే ఆపాల గోపాలం ఏమీ తెలియనివాడి దగ్గర నుంచి సర్వం తెలిసినవాడి వరకనే అర్థం. చూసారా ఎంత మొదలుపోతుందో ఇందులో. అలాగే మన ప్రోగ్రాం కూడా ఆపాల గోపాలం మెచ్చుకోవాలంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. యాంకర్స్ డిస్కర్టసీ R5 రెడీమేడ్స్ ఓయి కాలనీ మణికొండ హైదరాబాద్.